హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనమైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోని ఆర్ ఫైండ్ అవుట్ చేయడం గురించి చూస్తాము. సో డిపెండింగ్ ఆన్ దట్ ఇంకో సమ్ అయితే చూద్దాము. మనకి ఏదైనా ఒక సమ్ చూసినప్పుడు చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో మీరు ఆ సమ్ చూసినప్పుడు మొత్తం అంతా డేటా వేయద్దు, ఫస్ట్ అయితే సమ్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ సమ్ ని అర్థం చేసుకున్నట్లయితే కనుక దానికున్న సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇదే సమ్ చూద్దాం. ఎగ్జాంపుల్ కి ఇక్కడ సమ్ ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 700 ఫర్ 3 years 6 months while compound interest on the same sum at same rate of interest for 2 years is 225. Calculate rate of interest. నార్మల్ గా మనమైతే ఫార్ములాతోనే సమ్స్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ది సేమ్ టైం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే కనుక సమ్ లో మనకి ఏమి ఇచ్చారు అంటే కనుక మనకి ప్రిన్సిపల్ అనేది తెలీదు, అసలు అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనకు తెలియదు. అక్కడ టైం అయితే ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 700 రూపీస్ అని ఇచ్చారు అండ్ టైం ఇచ్చారు 3 years 6 months అని సింపుల్ ఇంట్రెస్ట్ లోని. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అదే సమ్ ఏదైతే ఉందో అసలు ఏదైతే ఉందో ప్రిన్సిపల్ వాటితోనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 225 రూపీస్ వచ్చింది, అది కూడా 2 years గా ఇచ్చారు. అయితే మనల్ని అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, సమ్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పీ నుంచి మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైతే దానిలో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇదంతా కాంప్లికేటెడ్. ఈ సమ్ ఇచ్చినప్పుడు అవన్నీ చేసుకుంటా కూర్చున్నాము అంటే కనుక మనకి మినిమం 5 minutes టైం అయితే అయిపోతుంది. సో అంత మనకి టైం అవసరం లేదు, ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. ఎందుకంటే మనం ఫార్ములాస్ మీద డిపెండ్ చేయటం లేదు, ఓన్లీ స్ట్రక్చర్ మీద డిపెండ్ చేస్తున్నాం కాబట్టి. సో ఈజీగా ఎలా 2 steps లో ఈ సమ్ చేయాలి అనేది నేను నేర్పిస్తాను. మనకి అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 225 రూపీస్ మాత్రమే ఇచ్చారు, టైం వచ్చేసి 2 years ఇచ్చారు. ఓన్లీ దీన్నే తీసుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 225 రూపీస్ ఇచ్చారు. పి వాల్యూ మనకి తెలీదు, సో సమ్ ఎక్స్ అనుకోండి. సో మనకి స్ట్రక్చర్ అయితే ఉంది కదా, పి అనేది ఎక్స్ అని అనుకోండి. ఇప్పుడు మనకి 2 years కి తీసుకుంటున్నాము. సో 225 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటున్నారు. దాన్ని మనం ఎలా రాసుకోగలమో చూద్దాం. ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ అనుకుందాం, సెకండ్ ఇయర్ 100 రూపీస్ అనుకుందాం. అంటే ఎందుకు 100 అని తీసుకున్నారు అంటే కనుక ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ అనేది సేమ్ గానే వస్తుంది కాబట్టి ఇక్కడ సమ్ వాల్యూ ఎంతో ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి చేస్తాము, చేసినప్పుడు ఏ వస్తుంది కదా. మనం తీసుకున్న స్ట్రక్చర్ ప్రకారం ఇది టీ అనుకుందాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకున్నట్లయితే ఏ అండ్ బి అనేది వస్తుంది ఇక్కడ. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి 225 రూపీస్ నేను 100 రూపీస్ అని రాసుకున్నాను. రిమైనింగ్ మనకెంతైతే మిగిలిందో అది 25 రూపీస్. సో అది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అని అనుకుంటున్నాను. మనకు నార్మల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫార్ములా అయితే చూసుకున్నాము, బి బై ఏ ఇంటూ 100 వేసాము అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో బి బై ఏ ఇంటూ 100. సో అదే చూసుకోండి. బి అంటే ఇక్కడ ఏంటి 25 రూపీస్ బై ఏ అంటే 100 ఇంటూ 100 క్యాన్సిల్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 25%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 25% అయితే వచ్చింది. సో మనకి ఇక్కడ ఏంటి ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ బై పి ఇంటూ 100 అంటే ఆర్ వాల్యూ అవుతుంది కదా. ఆర్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలిసింది 25 అని. సో ఏ బై పి ఇంటూ 100. మనకి ఇక్కడ ఏ వాల్యూ తెలుసు 100 అని. సో డైరెక్ట్ గా 100 అయితే వేసేసుకోండి. ఈ పీని ఇటు తీసుకురండి. పీ కావాలి కాబట్టి మనకి 25 వచ్చేసి ఇటు క్యాన్సిల్ చేస్తుంది. 25 వచ్చేసి 4 times. సో పీ వాల్యూ వచ్చేసి 400 రూపీస్ అనేది అయింది. అసలు అనేది 400 అయింది. సో ఏ సమ్ ఇచ్చినా సరే ఇలా చేయండి. మనకు అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25%. ఇది మనకి సరిపోతుంది. లేదు ప్రిన్సిపల్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే కనుక ఆ సిచ్యువేషన్ లో ఇది చేస్తే సరిపోతుంది. ఈ విధంగా సింపుల్ గా ఏ సమ్ ఇచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది కావాలో అది తీసుకుని సమ్ ని ఈజీగా అయితే సాల్వ్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడతో అయిపోయింది.
మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే, ఏదైనా కాంప్లికేటెడ్ గా సమ్స్ అనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి. దాన్ని నేను ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి విత్ ఇన్ సెకండ్స్ లోనే చెప్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.